భగవంతుడిని చేరుకోవడానికి మన దేశంలో అనేకమైన మార్గాలను అన్వేషించారు. కర్మ మార్గం అంటే కర్మకాండల ద్వారా మనము మోక్షాన్ని సిద్ధింప చేసుకోవచ్చు, భగవంతుడిని చేరుకోవచ్చు, మనం చేసిన పాపాన్ని ప్రక్షాళనం చేసుకోవచ్చు అన్న నమ్మకం. నేను రాజమండ్రిలోకి వస్తూ ఉంటే ఒక చిన్న ఫ్లెక్సీ కనపడింది, పెద్ద కార్యం అని రాసి ఉంది. కొంతమంది పెద్ద కర్మ అంటారు, కొన్ని చోట్ల మన రాష్ట్రంలో కర్మంతరం అంటారు. ఏమిటి ఈ కర్మ? ఉన్నప్పుడు కర్మే, పోయిన తర్వాత కూడా కర్మే. కర్మకాండల తర్వాత కర్మకాండలు. ఇంత కర్మ మనకెందుకు పట్టింది? ఇన్ని కర్మకాండలు చేసుకోవాల్సినంత కర్మ మనకేం పట్టింది? పాపం పోగొట్టుకోవడానికి. మంచి కార్యాలు చేస్తే పుణ్యం మూటగట్టుకుంటాం, చెడ్డ కార్యాలు చేస్తే పాపం మూటగట్టుకుంటాం అన్నది నమ్మకం కావచ్చు, మీ నమ్మకం నిజం కూడా కావచ్చు. కానీ కొన్ని కర్మకాండలు, పుణ్యకార్యాలు చేయడం వల్ల, పుణ్యకర్మలు చేయడం వల్ల, సత్కర్మలు చేయడం వల్ల ఈ దుష్కార్యాలు లేక ఈ చెడ్డ కార్యాలు లేక దుష్క్రియల నుంచి వచ్చిన పాపం పోతుందా అన్నది ప్రశ్న. కర్మకాండ ద్వారా చేసుకున్నటువంటి కర్మ ద్వారా చేసుకున్న పాపాన్ని పోగొట్టుకోగలమా? ఒకవేళ పోగొట్టుకోగలిగితే ఎందుకు నిత్యం కర్మకాండల్లోనే ఉంటున్నాం? ఒకవేళ పోగొట్టుకోగలిగితే మనిషి పోయాక కూడా ఎందుకు కర్మకాండ చేస్తున్నాం? ఆలోచించాలి విఘ్నులైన మీరంతా కూడా, ఈ చుట్టుపక్కల వింటున్న వాళ్ళు కూడా. ఒక సంప్రదాయబద్ధమైన కర్మ నా పాపాన్ని తీసేయగలదా? ఉదాహరణకి నేను ఒక 100 పాపాలు చేశానంటే మళ్ళీ 100 పుణ్యకార్యాలు చేస్తే ఈ 100 పాపాలు కొట్టుకుపోతాయా? మన చట్టాల్లోకే వద్దాం, దేవుడి చట్టాన్ని కాసేపు పక్కన పెట్టి. మనం ఏదో 4 దొంగతనాలు, 4 జోబు దొంగతనాలు, లేకపోతే 4 మోసాలు, 4 420 కేసులు ఇవన్నీ చేసేసి మొత్తం 12 అయినాయి అనుకుందాం, 12 కేసులు. కాదు, నేను 24 కేసులు మంచి పనులు చేస్తాను, నా మీద ఉన్న కేసులు కొట్టేయమంటే ప్రభుత్వం కానీ కోర్టు కానీ ఒప్పుకుంటుందా?